హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఫేస్ మీద పింపుల్స్, మచ్చలు, ముడతలు ఇలా ఉండకూడదు అని అందరూ కోరుకుంటారు. ఫేస్ కోసం ఎన్నో క్రీమ్స్ కూడా యూజ్ చేస్తుంటాం. మనకి తెలియకుండా మన హ్యాండ్స్తోనే కొన్ని అలవాట్ల వల్ల ఫేస్ని పాడు చేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనలో ఉండే 5 హ్యాబిట్స్ వల్ల ఫేస్ డిస్ట్రాయ్ ఎలా అవుతుందో చెప్తాను. నేను చెప్పే ఈ హ్యాబిట్స్ గురించి తెలుసుకొని ఫేస్ గురించి ఎలా కేర్ తీసుకోవాలో అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. హ్యాబిట్ నెంబర్ 1, అప్లై విత్ SPF సన్స్క్రీన్. సన్స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఫేస్కి చాలామంది సన్స్క్రీన్ ఇగ్నోర్ చేస్తారు. సూర్యరశ్మి వల్ల మనలో తయారయ్యే విటమిన్ D కోసం సూర్యుని కాంతి మనకి అవసరం. కానీ ఎక్కువగా మన ఫేస్ ఎక్స్పోజ్ అయితే మాత్రం సన్ వల్ల డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు SPF ఉన్న సన్స్క్రీన్ని యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద లేయర్లా ఏర్పడి సన్ రేస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సన్స్క్రీన్ వాడకపోతే కొన్ని రోజులకి ఫేస్ మీద చిన్న స్పాట్స్ వస్తాయి. స్లోగా ఫేస్ డ్యామేజ్ అవ్వడాన్ని మీరు చూడగలుగుతారు. మీరు బయటకు వెళ్ళే 15 మినిట్స్ ముందు సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళడం వల్ల మీ ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా మీరు కాపాడుకోగలుగుతారు. మీ సన్ స్క్రీన్ యూజర్స్ ఏంటి అని ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వినండి. నెంబర్ 1, మనం అందరం ఏజ్ తక్కువగా యవ్వనంలో ఉండేటట్లు కనపడాలి అని కోరుకుంటాం. సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఫేస్ మీద ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా కాపాడుతుంది. నెంబర్ 2, సన్ నుండి వచ్చే రేస్ వల్ల కొన్నిసార్లు ఎక్కువగా ఫేస్ రెడ్నెస్ అవ్వడం, దురదగా అనిపించడం జరుగుతుంది. నెంబర్ 3, మీది సెన్సిటివ్ స్కిన్ అయితే తప్పకుండా బయటకు వెళ్ళిన టైంలో సన్ స్క్రీన్ యూజ్ చేయండి, లేకపోతే ఫాస్ట్గా సన్ డ్యామేజ్ని ఫేస్ చేస్తారు. నెంబర్ 4, ఫేస్లో ఉండే ప్రోటీన్స్ అండ్ ఎలాస్టిన్ని కోల్పోకుండా సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుంది. సో మీ డైలీ లైఫ్లో SPF ఉన్న సన్ స్క్రీన్ని తప్పకుండా యూజ్ చేయండి. హ్యాబిట్ నెంబర్ 2, వేర్ సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అంటే స్టైల్తో పాటుగా ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతుంది. UV రేస్ నుండి వచ్చే కిరణాల వల్ల కనురెప్పలు, కార్నియా, లెన్స్ మరియు రెటీనాపై హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది సన్ గ్లాసెస్. 100% UV రక్షణ ఉండే సన్ గ్లాసెస్ మాత్రమే కొనాలి. దీని అర్థం మీ కళ్ళకు హాని కలిగించే అన్ని హానికరమైన UV కిరణాలను ఫిల్టర్ చేస్తుంది అని. పోలరైజేషన్ ఈ ఫ్యూచర్ కాంతిని తగ్గిస్తుంది. ఇది మీ కళ్ళకు మరింత సౌకర్యంగా ఉంటుంది. సన్ గ్లాసెస్ వాడటం వల్ల ఉండే ఉపయోగాలు. నెంబర్ 1, సన్ గ్లాసెస్ ని యూజ్ చేయడం వల్ల కళ్ళను UV కిరణాల నుండి కాపాడుతుంది. నెంబర్ 2, సోలార్ స్పెక్ట్రమ్ నుండి వచ్చే బ్లూ లైట్ నుండి రక్షిస్తుంది. నెంబర్ 3, ఎండలోకి వెళ్ళినప్పుడు సడన్ గా చూస్తే కళ్ళు జివ్వుమంటాయి కదా, సో అలా ఇబ్బంది పడకుండా సన్ గ్లాసెస్ హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా సన్ గ్లాసెస్ ని యూజ్ చేయడం వల్ల మీ కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. గంటల తరబడి సెల్ ఫోన్స్ చూడటం ఆర్ ఎక్కువగా కళ్ళు అలసిపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్, పఫీనెస్ కామన్ అయిపోయింది. వీటిని తగ్గించడానికి మీకు అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్తున్నాము. అదే ద మ్యాన్ కంపెనీ అండర్ ఐ జెల్. ఈ జెల్లో కెఫెయిన్ అండ్ హైలోరానిక్ యాసిడ్ ఉండటం వల్ల కళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కెఫెయిన్ వల్ల పఫీనెస్ ని తగ్గిస్తుంది అండ్ కళ్ళ కింద ఉపశమనాన్ని ఇస్తుంది. హైలోరానిక్ యాసిడ్ వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది, హైడ్రేట్ చేస్తుంది అండ్ ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ అండర్ ఐ జెల్ ని యూజ్ చేయడం చాలా ఈజీ. నైట్ నిద్రపోయే ముందు ఫేస్ ని వాష్ చేసుకున్న తర్వాత రోలర్ హెడ్ పై ప్రెస్ చేయడం వల్ల జెల్ బయటకు వస్తుంది. సర్క్యులర్ మోషన్ లో 1 to 2 minutes స్లోగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచండి. ప్రకాశవంతంగా కనిపించే కళ్ళ కోసం ఉదయాన్నే ఫేస్ ని వాష్ చేయండి. ఈ జెల్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. క్రుయాలిటీ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, ప్రీమియం ఎసెన్షియల్ ఆయిల్స్ తో తయారు చేశారు. ఇందులో స్టీల్ రోలర్ ని ఇవ్వడం వల్ల ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ జెల్ ని మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అండర్ ఐ జెల్ ని కొనాలంటే డిస్క్రిప్షన్ లో మేము ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసి జెల్ ని పర్చేస్ చేయండి. హ్యాబిట్ నెంబర్ 3, వాష్ యువర్ ఫేస్ అట్ నైట్. పడుకునే ముందు ఫేస్ని మంచి ఫేస్ వాష్తో వాష్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఎందుకంటే డే అంతా కనపడని దుమ్ము, ధూళి ఫేస్ మీద ఉండిపోతుంది. అలానే వాష్ చేయకుండా పడుకుంటే ఫేస్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్తో నీట్గా వాష్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నైట్ టైం మనం వాడే క్రీమ్స్ మన ఫేస్కి బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు రిలాక్స్ అవుతాం కాబట్టి. అండ్ ఆ క్రీమ్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఫేస్. మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా, పొడిబారకుండా కాపాడుతుంది.
హ్యాబిట్ నెంబర్ 4, ఈటింగ్ ది రాంగ్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం కరెక్ట్ కాదు. అంటే ఎక్కువగా చాక్లెట్స్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, డైరీ ఫుడ్, ఐస్ క్రీమ్స్ తినడం మంచిది కాదు. జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. టేస్ట్ చాలా బాగుంటుంది కానీ అసలు ఫేస్కి కానీ బాడీకి కానీ మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల బాడీలో కొవ్వుతో పాటు ఫేస్ మీద పింపుల్స్, యాక్నే ఇలా ఎక్కువగా వస్తాయి. మన డైట్ ఎంత బ్యాలెన్సింగ్గా ఉంటే అంత ఫేస్కి అండ్ బాడీకి మంచిది. ఆకుకూరలు, నట్స్, క్యారెట్స్, బీట్రూట్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తినడం మంచిది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీలో వేడిని తగ్గిస్తుంది. దీనివల్ల పింపుల్స్ కూడా రావు. హ్యాబిట్ నెంబర్ 5, స్టాప్ టచింగ్ యువర్ ఫేస్. హ్యాండ్స్తో ఫేస్ని ఎక్కువగా టచ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చేతి మీద ఎన్నో క్రిములు, దుమ్ము ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్ ఎక్కారు. బస్ స్టాండ్లో బస్సు ఎక్కి కూర్చునే వరకు హ్యాండ్స్ ఎక్కడో అక్కడ టచ్ చేస్తారు. ఆ దుమ్ముతో ఉన్న హ్యాండ్స్ని ఫేస్ మీద టచ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసిన తర్వాతే ఫేస్ మీద టచ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలు మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. మన డైలీ లైఫ్లో తీసుకునే చిన్న చిన్న కేర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఫేస్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అంటే పదులలో క్రీమ్స్ని వాడాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ లోషన్, గుడ్ మాయిశ్చరైజర్, గుడ్ ఫేస్ వాష్ అయినా సరిపోతుంది. మీ అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా క్రీమ్స్ని చూస్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 5 హ్యాబిట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.